హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. సో, ఇక్కడొచ్చేసి చాలా మందికనేది మా స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. సో, క్వాలిఫైడ్ అంటే ఏంది? నాట్ క్వాలిఫైడ్ అంటే ఏంది? ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎవరైతే స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత కొంతమందికనేది ఇగో ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని కనిపిస్తుందా మీకు? ఇగోండి. ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. సో, చాలా మంది అభ్యర్థులకి ఇట్లానే వచ్చిందనమాట. సో, ఇది ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఎగ్జిట్ పర్సన్ ఏం చేసిండు ఇక్కడ ఫైనల్‌గా వచ్చేసి 36, నార్మలైజ్ తర్వాత వచ్చేసి 40, మొత్తం స్కోర్ వచ్చేసి 98. ఇక్కడ వెయిటేజ్ చూడండి, టెట్ వెయిటేజ్ 13 మార్క్స్. సో, ఈ పర్సన్‌కి వచ్చేసి మొత్తం వచ్చేసి 53.66. సో, ఈ పర్సన్ అనేది క్వాలిఫై అనమాట. ఎవరైతే టెట్ రాసారో, టెట్ రాసిన తర్వాత స్కోర్ కార్డ్ వచ్చిందో, తర్వాత ఫైనల్‌లో ఎంత స్కోర్ వచ్చిందో వాళ్ళు క్వాలిఫైడ్. సెకండ్ పర్సన్ బయాలజికల్ సైన్స్ సేమ్ నెల్లూరు నుంచి సేమ్ 40 వచ్చాయి. నార్మలైజ్ తర్వాత 39. చూడండి ఇక్కడ నార్మలైజ్ తర్వాత ఈ పర్సన్‌కి ఏమో 2 మార్క్స్ పెరిగినాయి, 40కి వచ్చింది. ఈ పర్సన్ 40 ఉన్నవాడు 39కి వచ్చాడు నార్మలైజేషన్ తర్వాత. ఈ స్కోర్ వచ్చేసి 92, వెయిటేజ్ వచ్చేసి టెట్ నుంచి 12, మొత్తం వచ్చేసి 52. ఈ పర్సన్ చూడండి. ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ ఎవరైతే రాసారో ఫైనల్‌గా 29 వచ్చినాయి. ఇట్స్ ఓకే. నార్మలైజ్ తర్వాత కూడా 29 ఇక్కడ 26 వచ్చింది. ఫైనల్‌గా 26 వచ్చింది. నార్మలైజేషన్ తర్వాత 3 మార్క్స్ పెరిగేసి 29కి అయింది. స్కోర్ వచ్చేసి మొత్తం 92. ఇక్కడ వచ్చేసి 12 వెయిటేజ్. ఇక్కడ చూడండి. ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఓసీ, బీసీకి అయితే 60% మార్క్స్ అనేవి రావాలి. వస్తేనే వాళ్ళు ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఇక్కడ చూడండి మెయిన్‌గా టీజీటీకి ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యి ఉండాలి. సో, వీళ్ళు ఇంగ్లీష్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అని వచ్చారు. ఎవరైతే 50కి మినిమమ్ 60 మెయింటైన్ చేశారో 60 తర్వాత తీసుకొచ్చారో ఓసీబీసీలో, అదే మామూలుగా వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌లో వచ్చేసి 50 మార్క్స్ అనేవి రావాలి మినిమమ్. సో, ఎవరైతే ఆ మినిమమ్ మార్క్స్‌ని స్కోర్ చేశారో వాళ్ళకి మాత్రం క్వాలిఫై అని వస్తుంది. ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఇలా నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. ఓకేనా? క్లియరా? ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే ఇది చూడండి, ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో పాటు ఎవరైతే టెట్ రాయకుండా కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు, వాళ్ళని కూడా నాట్ క్వాలిఫైడ్ అని వచ్చారు. సో, ఇది మీకు వచ్చిన స్కోర్ కార్డ్‌లో క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అంటే ఎందుకోసానికంటే ఈ టీజీటీ మామూలుగా ఏదైతే మినిమమ్ స్కోర్ మెయింటైన్ చేయాలో, క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలో 50 + 60 + 60 మీన్స్ 60 ఓసీబీసీకి, 50 ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అందుకోసం చెప్పి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. ఎవరైతే టెట్ రాయలేదో వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్. సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి అంటే, సెలక్షన్ లిస్ట్ అనేది ఇప్పుడు మీకు ఇంతవరకు మనం కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత వచ్చేది మెరిట్ లిస్ట్. అంటే ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది అయితే స్కోర్ చేశారో మీ స్కోర్‌కి అనుగుణంగా మీకు ర్యాంక్ కార్డ్ అనేది ఇస్తారు. ఆ ర్యాంక్ కార్డ్‌లో మీ స్కోర్ ఎంత అనేది అప్పుడు ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్‌ని బట్టి సపోజ్ మీకు ఒక 60 వచ్చినాయనుకో, మీ 60కి ఎంతైతే స్కోర్ చేయాలో మీ డిస్ట్రిక్ట్ తరపు నుంచి అలా ఫైనల్ స్కోర్ ఇస్తారు. ఆ ఫైనల్ స్కోర్ ఇచ్చేదాన్నే మనం ఏమంటామంటే మెరిట్ లిస్ట్ అంటాం. దాన్నే మనం మెరిట్ లిస్ట్ అంటాం. ఈ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ పేర్లందరూ కూడా సెలక్షన్ లిస్ట్‌లో ఉండరు. సెలక్షన్ లిస్ట్ అంటే ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ కంటే అవతల, కట్ ఆఫ్‌కి ఈతల కాకుండా కట్ ఆఫ్ 70 అంటే 70 మీద వచ్చిన వాళ్ళు, కట్ ఆఫ్ 70 వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెలక్షన్ లిస్ట్‌లో ఉంటారు. ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఒక జాబ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరిని ఒక సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ నుంచి ఎవరినైతే జాబ్‌కి పిలుస్తారు అంటే ఈ సెలక్షన్ లిస్ట్‌లోకి వెళ్ళి జాబ్‌కి పిలుస్తారు. ఆ జాబ్‌కి పిలిచేది ఒక్క పోస్ట్‌కి ఎంతమందిని పిలుస్తారంటే, లాస్ట్ టైం అయితే ఒక్క పోస్ట్‌కి వచ్చేసి 2 లేదా 3 పిలుస్తుండే. ఇప్పుడు వచ్చేసి 1:1 రేషియో అంటాం. ఈ 1:1 రేషియో అంటే ఏంటంటే ఒక్క పోస్ట్‌కి ఒక్క పర్సన్‌ని మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు వచ్చేసి మనకు 16,000 ప్లస్ పోస్టులు ఉన్నాయి కదా! ఆ 16,000 ప్లస్ పోస్టులకి 16,000 ప్లస్ మందిని మాత్రమే పిలుస్తారు. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమందిని మాత్రమే పిలుస్తారు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి, ఏదైనా ఒక పర్సన్ సర్టిఫికేషన్‌లో తప్పు గాని, సర్టిఫికేషన్స్ కరెక్ట్‌గా లేక అన్‌క్వాలిఫై అయితే ఆ పర్సన్ యొక్క కేటగిరీలో తర్వాత పర్సన్ ఎవరైతే స్కోరర్ ఉంటారో, సపోజ్ ఈ పర్సన్‌కి 70.5 వచ్చాయనుకోండి, ఇంకో పర్సన్‌కి కూడా ఇతను అన్‌క్వాలిఫై అయితే నెక్స్ట్ సేమ్ ఇదే కేటగిరీలో ఎవరైతే ఈయన తర్వాత స్కోర్ చేసి ఉంటారో, మినిమమ్ 70 చేశారే అనుకోండి, ఇతనికి జాబ్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒకవేళ సేమ్ స్కోర్ వస్తే ఏంటి అని అంటారా? సేమ్ స్కోర్ వచ్చినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరైతే డీఎస్సీలలో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ అప్ టు 44 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. రిజర్వేషన్‌ని బట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్‌లో 40+
ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది రాస్తారు. సో, ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏజ్‌ని కన్సిడర్ చేసి ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జాబ్‌నిస్తారు. దాంతో పాటు అప్పుడు ఏజ్ గూడా సేమ్ ఉంటే ఏం చేస్తారంట, అప్పుడు మీరు చదువుకున్న ఏదైతే డిగ్రీ గాని, బీఈడీ గాని, డీఈడీ గాని మీరుంది గదా! అందులో స్కోర్‌ని అంటే పర్సెంటేజ్‌ని లెక్కలోకి తీసుకొని, ఆ తర్వాత 12థ్ గాని, 10థ్ గాని చూసి దాని ప్రకారంగా మీకు జాబ్ అనేది ఇస్తారు. అర్థమైంది గదా! సో, ఇది మెరిట్స్. ఇప్పుడొచ్చిన మెరిట్ లిస్ట్‌లో అందరూ సెలక్షన్ లిస్ట్‌లో ఉండరు. ఎవరైతే జాబ్ అర్హత ఉందో వాళ్ళు మాత్రమే ఉంటారు. తర్వాతొచ్చేసి 1:1 ఒక్క పోస్ట్‌కి ఒకరినే పిలుస్తారు. ప్లస్ అది గూడా అందులో ఎవరైనా ఎవరైతే డిస్‌క్వాలిఫై అయితే దాని తర్వాత పర్సన్‌ని పిలుస్తారు. అప్పుడు ఏజ్ సేమ్ స్కోరొస్తే ఏజ్ ఫ్యాక్టర్ అనేది చూస్తారు. ఏజ్ ఫ్యాక్టర్ గూడా సేమ్ ఉంటే తర్వాత మీ మార్క్స్‌ని చూస్తారు. సో, ఈ వీడియో అనేది ఎవరైతే ఇంతవరకు చూసుంటారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.